క్రీస్తు యేసు ఘనమైన నామానికి స్తోత్రాలు. ప్రియ దేవుని ప్రజలారా, మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మరి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, మరలా తిరిగి ప్రభు అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు మనలందరినీ ప్రేమించి ఈ యొక్క కార్యక్రమము ద్వారా మనమందరము కూడా దేవుని మాటలను వినడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మంచి అవకాశాన్ని ప్రభు మనందరికీ కలుగచేసి ఉన్నారు. ప్రకృతి వైపరీత్యం బహుభయంకరముగా ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన పనిని తను మరి జరిగించుకునేటువంటి దేవుడైనారు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏదో నీతిమంతులమని కాదు కానీ, గొప్పవారమని కాదు కానీ, కేవలము ఆయన ఉచితమైన కృప చొప్పున మాత్రమే ఆయన మాటలను వినడానికిని, ఆ మాటలను విన్న మనము బలపరచబడి ప్రభు కొరకు సాక్షులుగా నిలబడటానికి మరి ఆయన మనకందరికీ ఆయన యొక్క మంచి కృపని ప్రభు అనుగ్రహిస్తున్నారు. ప్రియులారా, అందును బట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తన స్వరమును మనకు వినిపించినట్లుగా, ఆయన మాటల ద్వారా ప్రభు మనల్ని బలపరుచినట్లుగా ఆయన కృప కొరకు మనము ప్రార్థించుకుందాం. ప్రియులారా, చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనుడవైన దేవ, గొప్పవాడ, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారకుడా, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి, బంగారు పాదాలకు ఈ యొక్క సమయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నా తండ్రి, ఇదిగో నా ప్రభా, ప్రాంతములు అన్నిటా కూడా గలిబిలు ప్రవేశించి ఉండగా మమ్మల్ని ప్రేమించి మీ ఉచితమైన కృప చొప్పున మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి నీ మాటలు మేము వినడానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని చేర్చినందుకు నీకు స్తోత్రాలు. ఈ మాటలు వినిచిన మమ్మలను నీ పరిశుద్ధాత్మతో నింపండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మాకందరికి దయచేసి మమ్మల్ని దీవించి మీరు ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరొకసారి మన రక్షకుడిని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రభు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడడానికి సిద్ధపరిచిన మాట, అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు. ప్రియులారా, మన పరిశుద్ధాత్మ దేవుడు మన అంగలార్పుని నాట్యముగా మార్చే దేవుడు. ఈ యొక్క అంశమునకు అనుకూలమైన మాటను కీర్తన గ్రంథంలో నుంచి మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 30వ కీర్తన 11వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు అని భక్తుడైనటువంటి దావీదు తన యొక్క ప్రయాణంలో తన కలిగినటువంటి వేదన, చింత, మనోదుఖాన్ని బట్టి ఈ దావీదు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ప్రభుని కొరకు సాక్షిగా నిలబడుతూ ప్రభు తన పక్షముగా చేసినటువంటి మేలులను బట్టి ఈ మాట మరి భక్తులైనటువంటి దావీదు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మనం గమనించినట్లయితే అంగలార్పు అనగా అర్థం ఏంటంటే ప్రియులారా, అనేకమైనటువంటి తెలుగులో పర్యాయ పదాలు చాలా ఉన్నాయి. ప్రియులారా, మనం గమనించినట్లయితే అంగలార్పు అనగా చింత, మనోవేదన, దుఃఖము, ఏడ్పు, కన్నీరు, మనస్తాపము, ఇలా అనేక రకములైనటువంటి మాటలు ఈ యొక్క అంగలార్పుకు అర్థముగా చెప్తున్నాయి. ప్రియులారా, మనం గమనించినట్లయితే మన ప్రయాణంలో అనేకమైన సార్లు మనము చింతకు గురి అవుతూ ఉంటాం, మానసిక పరమైనటువంటి వేదనకు గురి అవుతూ ఉంటాం, ఆందోళనకు గురి అవుతూ ఉంటాం. ప్రియులారా, మరి మనోవేదకి కూడా మనం గురి అవుతూ ఉంటాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మన చింతలను, మన బాధను, మన మనోదుఖాన్ని, మనస్తాపాన్ని, విచారాన్ని, ఏడ్పును సమస్తాన్ని కూడా కొట్టివేసి మనల్ని ఆనందభరితులుగా చేస్తానని ప్రభు వాక్యము ద్వారా మరి సెలవిస్తున్నారు. ప్రియులారా, మన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు. ఈ సమయంలో మనందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా,
మనందరము కూడా మనకు అనుదిన ప్రయాణంలో మనకు కలిగేటువంటి అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి పోరాటాలు, కుటుంబ సమస్యలే కానీ, వ్యక్తిగత ప్రయాణంలో కలుగుతున్నటువంటి పోరాటమే కానీ, ఉద్యోగంలో మనకు కలుగుతున్నటువంటి మనస్తాపమే కానీ, రకరకములైనటువంటి బాధల చేత మనం బాధపడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలను సంతోషభరితులుగా చేసే దేవుడనని మాట్లాడుతూ ఉన్నారు ప్రియులారా. దావీదు తన ప్రయాణము మరి ఎంతో భయంకరంగా సాగుతూ ఉంది. తన సొంత మామ అయినటువంటి సౌలు దావీదును తరుముతూ ఉన్నాడు. ఆ తరిమే సందర్భంలో దావీదు మనోవేదనకు గురై, చింతకు మరి శోధనకు, బాధకు గురి అయి మరి దుఃఖాక్రాంతుడై తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు దావీదుని ప్రేమించి దావీదు యొక్క మనోదుఖాన్ని, విచారాన్ని, మనస్తాపాన్ని, కన్నీటిని సమస్తాన్ని కూడా కొట్టివేసి సంతోషభరితుడిగా ప్రభు చేశాడు ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు దావీదునకు చూపిన కృప మనకు కూడా చూపించే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ప్రియులారా, వాక్యము సెలవిస్తూ ఉంది, యెహోవా అందరికీ ఉపకారి అయినటువంటి దేవుడు ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తండ్రి అయినటువంటి వాడై ఉన్నాడు ప్రియులారా. మరి ఒకని తల్లి మరి తన బిడ్డను మరిచిపోతుందేమో కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా మనలను మరచిపోయి విడిచిపెట్టే దేవుడు కాదు ప్రియ దేవుని బిడ్డలారా. నీ కన్నీటిని తుడిచే దేవుడు ఆయన. నీ మనోదుఖాన్ని మొత్తాన్ని కొట్టివేస్తాడు. ఇదేని విషయంలో నువ్వు దుఃఖాక్రాంతుడవై మనోవిచారము కలిగి మరి ఎటువంటి దిక్కు దిశ లేకోకుండా నీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ బాధను అనుభవిస్తూ ఆదరించేవారు లేక, ఓదార్చేవారు లేక, దుఃఖాక్రాంతుడవై మరి నువ్వు ఇక ప్రయాణాన్ని కొనసాగిస్తూ వెళ్తున్నట్లయితే ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ నిందను, నీ అవమానాన్ని, సమస్తాన్ని కూడా ఆయన కొట్టివేసే దేవుడు ప్రియులారా. నీ అంగలార్పుని నాట్యముగా మార్చే దేవుడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ప్రియులారా, అనేక మంది వారి ప్రయాణాల్లో కూడా ఈ అంగలార్పు అనేటువంటి ఈ యొక్క అనుభవంలోంచి వారు కూడా వెళ్ళవలసి వచ్చింది ప్రియులారా. మనుషులమైనటువంటి మనము ప్రతి ఒక్కరము కూడా ఈ యొక్క అంగలార్పు అనేటువంటి ఈ యొక్క అనుభవంలో నుంచి మనం తప్పనిసరిగా ప్రయాణం చేస్తూ ఉంటాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ఈ అంగలార్పు అనేటువంటి అనుభవంలో గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారు చేసినటువంటి శ్రేష్టమైన పనులు కొన్ని ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. మనం చూసినట్లయితే లోకాసు వార్త 11వ అధ్యాయంగా మనం చూస్తే అక్కడ ఒక పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ యేసుక్రీస్తు వారు ఒక పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నారు, ఆయన అక్కడ దిగి ఉన్నారని చెప్పి తెలుసుకొని ఆ పాపాత్మురాలైన స్త్రీ ఏం చేస్తుందంటే ఈ 7వ అధ్యాయము 37వ వచనం నుంచి 38వ వచనం వరకు చూస్తే ఆమె గొప్ప కార్యాన్ని అక్కడ జరిగించింది ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నారు. నీవు నేను కూడా అంగలార్పు అనేటువంటి అనుభవంలో ఉన్న ప్రయాణం చేస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క స్త్రీ చేసిన పని మనం కూడా చేయాలి ప్రియులారా. ఈమెం చేసిందని మనం చూసినట్లయితే 7వ అధ్యాయము 36, 37, 38 వచనాలు చూస్తే 37వ వచనంలో ప్రియులారా, ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యునింట భోజనమునకు కూర్చున్నాడని చెప్పి తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. తన మనోదుఖాన్ని, తన వేదన, తన విచారమునంతటినీ కూడా తీసుకొచ్చి నీళ్లు కృమ్మరించినట్లుగా సమస్తాన్ని యేసు పాదముల చెంత తీసుకొచ్చి కుమ్మరించేసింది పిల్లారా. కన్నీటితో ప్రభుని సన్నిధానమునకు వచ్చి కన్నీళ్లతో ప్రభుని వేడుకుంది ప్రియులారా. నీ అంగలార్పు నాట్యముగా మార్చబడాలంటే, నీ దుఃఖము సంతోషముగా మార్చబడాలంటే ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప వలన మాత్రమే అది జరుగుతుంది. ఏ మనుష్యుని వలన నీ అంగలార్పు నాట్యముగా మార్చబడదు. ఎవరు కూడా నిన్ను సంతోషభరితులుగా చేయలేరు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడు మాత్రమే మనలను సంతోషభరితులుగా చేయగలిగిన దేవుడైనారు. ఎందుకంటే ఆయన సర్వభౌముడు, ఆయన సర్వాధికారి, ఆయన సర్వలోకమునకు చక్రవర్తి అయినటువంటి దేవుడు. సమస్తము కూడా ఆయన చేతనే సృష్టించబడినది ప్రియులారా. సమస్తమునకు ఆయన అధికారి అయినటువంటి దేవుడు ప్రియులారా. కనుకని ఆయన ఏమైనా చేయగలిగినటువంటి దేవుడు. నీ అంగలార్పును ఆయన నాట్యముగా మార్చే దేవుడు ఆయన.
ఈ యొక్క స్త్రీ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఒక పరిసయ్యుని వెంట యేసు దిగి ఉన్నాడని చెప్పి తెలుసుకొని ఆమె చేసిన గొప్ప పని ప్రియులారా, అత్తరు బుడ్డి సేరినర్ తీసుకొని వచ్చి ఆమె ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగింది. ఆయనని కన్నీటిని తుడిచివేసే దేవుడు ప్రియులారా. నీవు కన్నీటి ప్రార్థన ప్రభు సన్నిధిలో చేయాలి. నీ కలుగుతున్నటువంటి వేదనంతటిని బట్టి, విచారమును బట్టి, మనోదుఖమును బట్టి, మనస్తాపాన్ని బట్టి నువ్వు ప్రభు సన్నిధిలో ఎవరి యొద్దకో వెళ్ళి, ఏ మనుషుల యొద్దకు నువ్వు వాళ్ళు నాకు మేలు చేస్తారని, వీళ్ళు చేస్తారని చెప్పేసి వాళ్ళ యొద్దకు వెళ్ళి నీ మనోదుఖాన్ని మొత్తం, నీ కన్నీటిని మొత్తాన్ని వాళ్ళ దగ్గర వృధా చేస్తే నీకు ప్రయోజనం ఉండదు. కానీ సజీవుడైనటువంటి కన్నీటిని నాట్యముగా మార్చి, అంగలార్పును నాట్యముగా మార్చేటువంటి దేవుని యొద్దకు వచ్చి నీవు కన్నీటి ప్రార్థన చేసినట్లయితే, పశ్చాత్తాపముతో ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు పాదాల చెంత చేరి నీవు కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ అంగలార్పుని నాట్యముగా మారుస్తాడు. ఎప్పుడైతే ఈ స్త్రీ ఈ యొక్క అనుభవాన్ని కలిగి యేసు ప్రభుని యొద్దకు వచ్చి ఈ గొప్ప కార్యాన్ని చేసిందో ప్రియులారా, అక్కడటువంటి వారు అపార్థము చేసుకున్నప్పటికీ కూడాను యేసుక్రీస్తు వారు ఆమె చేసిన పనిని మెచ్చుకున్నారు ప్రియులారా. యేసుక్రీస్తు వారి దృష్టి ఎదుట అది అంగీకారయోగ్యముగా ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు వారు ఆ ప్రార్థనను అంగీకరించి ఆ ప్రార్థనకు తగినటువంటి మంచి ఫలితాన్ని ప్రభువారు ఆమె జీవితంలో జరిగించారు. పరిశుద్ధాత్మ దేవుడు ఒకే ఒక మాట అన్నారు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆయన ఈ 48వ వచనంలో మాట్లాడుతూ ఉన్నారు ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు. ఏ మనుష్యుని మాటను విని నీ సమయాన్ని పాడు చేసుకొనకు. నీ దుఃఖాన్ని, మనోవిచారాన్ని, వేదనను, ఆ విషాదాన్ని, శోకాన్ని మొత్తాన్ని కూడా ప్రభు పాదాల చెంతకు వచ్చి నువ్వు ఏడ్చి కన్నీటి ప్రార్థన చేయి. ప్రభు నిన్ను మారుస్తాడు. నీకు అంగలార్పుని, నీ వేదనంతటిని ప్రభు కొట్టేస్తాడు ప్రియులారా. దావీదు ప్రయాణములో అంగలార్పు అనేటువంటి అనుభవం గుండా తను కూడా ప్రయాణము చేయవలసిన సందర్భం ఏర్పడినప్పుడు ఏ మనుషుని వద్దకు కూడా దావీదు వెళ్ళలేదు. దావీదు వెళ్ళకోకుండా తనున్న స్థలం మందే ప్రభు సన్నిధిలో చేరి ప్రభుని వేడుకున్నాడు. పై వచ్చి మనం చూస్తే పిల్లారా, ఆయన ప్రభుని ప్రార్థించాడు. దావీదు కూడా నీ ప్రయాణంలో ఈ ప్రార్థన అనేటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని కలిగి జీవించినప్పుడు తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరించి ఆయన పరిశుద్ధాత్మతో అభిషేకించి నీ యొక్క దుఃఖాన్ని మొత్తాన్ని కొట్టివేసి నీ యొక్క సంతోషభరితులుగా ప్రభు మనల్ని చేస్తాడు ప్రియులారా. మనం సంతోషభరితులముగా ఉండాలన్నదే ఆయన చిత్తమైనది ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క ఉద్యోగ విషయంలోనే కానీ, బిడ్డలు నీకు లేనందు చేతనే కానీ, ఒకవేళ బిడ్డల వలన నీకు మనోవేదన, దుఃఖము కలుగుతున్నప్పటికీ, నీ శరీర సంబంధమైనటువంటి రుగ్మతల చేత బాధింపబడుతూ వివిధమైనటువంటి దుష్ట శక్తులు, చేతబడి శక్తుల చేత నువ్వు బాధింపబడుతున్నప్పటికీ నువ్వు ఏమీ దిగులు పడని అవసరం లేదు. ఎందుకో తెలుసా? ప్రాణాత్మ శరీరముల మీద అధికారాన్ని ఆయన మాత్రమే కలిగి ఉన్నాడు ప్రియులారా. ఏది ఏమాత్రము నీకు హాని చేయదని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నీ తల వెంట్రుకలన్నీ లెక్కబట్టబడి ఉన్నవని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు మనలను ప్రేమించి ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ అంగలార్పుని ఆయన నాట్యముగా మారుస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అలాగని పిల్లలు మనం గమనించినట్లయితే మరి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మరొక కుటుంబంలో కలిగినటువంటి మనోదుఖము, మనోవేదన, మనస్తాపాన్ని గురించి ఆ కుటుంబంలో సహోదరి ప్రభు చెంతకు చేరి కన్నీరు కార్చి ఏడ్చినందుచేత పరిశుద్ధాత్మ దేవుడు వారి అంగలార్పును ఆయన నాట్యముగా మార్చారు. ఆ కుటుంబం యోహాను సువార్త 11వ అధ్యాయం ఉన్నటువంటి లాజరు మరియ మార్తల కుటుంబము. లాజరు జబ్బు చేసిన తర్వాత యేసుక్రీస్తు వారికి మరి 11వ అధ్యాయం తర్వాత మీరు చదువుకోండి పిల్లారా. యేసుక్రీస్తు వారికి వర్తమానం పంపినప్పుడు యేసుక్రీస్తు వారు మరి 2 దినములు అక్కడే ఉండి ఆ తర్వాత తన ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు యేసుక్రీస్తు వారు మరి గ్రామంలో ప్రవేశించాడని చెప్పి తెలుసుకున్నటువంటి మార్త మొదటిగా ప్రభుని యొద్దకు పరిగెట్టుకుంటూ వెళ్ళింది. అయితే మరియ కూర్చొని ఉంది. తన యొక్క మిగతా స్త్రీలందరూ కూడా కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. ఆ తరుణంలో యేసుక్రీస్తు వారు ఒక గృహం దగ్గర ప్రవేశించినప్పుడు అక్కడ 32వ వచనంలో చూడండి పిల్లారా. అక్కడ 11వ 32వ మరియ చేసిన పని మనం చూద్దాం. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి
ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండానెను. ఆమె ఏడ్చుట యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు, దేవునికి మహిమ కలుగునుగాక. నీ కన్నీటిని చూచే దేవుడు ఆయన. ఈ మార్త తన ప్రయాణంలో మనం చూసినట్లయితే ప్రియులారా, తన కుటుంబంలో కలిగినటువంటి మనోదుఖము, విచారం, ఏడ్పు, ఈ కన్నీరంతటిని కూడా ఆమె మరి తీసివేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధికి యేసుక్రీస్తు వారి గ్రామంలో తన ఇంట ప్రవేశించినప్పుడు, యేసు పాదాల మీద పడి యేసయ్య దగ్గర ఏడుస్తూ ఉన్నప్పుడు ఆమె కన్నీరుని చూచినటువంటి యేసయ్య ఆయన మనస్తాపపడ్డాడు, ఆత్మలో కలవరపడిపోయాడు. యేసుక్రీస్తు నీ గురించి వేదన అనుభవిస్తాడు ఆయన. నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే ఆయన దుఃఖపడి ఆయన నీ పక్షంగా నీ కార్యాన్ని చేసి నీ పక్షంగా యుద్ధము చేసి నిన్ను గొప్పదానిగా గొప్పవాడుగా చేసి నిన్ను సంతోషభరితురాలుగా చేయడానికే ప్రభు ఇష్టపడుతున్నాడు. పిల్లరా, సంతోష వస్త్రములను ఆయన నీకు ధరింపజేస్తాడు, ఉల్లాస వస్త్రమును ఆయన మీకు ధరింపజేస్తాడు. ప్రియులారా, నీకున్నటువంటి మనోదుఖాన్ని బట్టి మరియ వలె ప్రభు సన్నిధికి వచ్చి ఆ యొక్క పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఎలాగైతే ప్రియులారా ప్రభు సన్నిధికి వచ్చి ఏడ్చి ప్రభు సన్నిధిలో ఆయన పాదాల చెంత చేరి ఆమె ఏడ్చి ప్రార్థించిందో ప్రభు ఆ ప్రార్థన ఆలకించాడు. ఆమె ఏడ్చింది. ప్రియులారా, నువ్వు కూడా ప్రభు సన్నిధిలో ఏడవాలి. ఇక్కడ మార్త కూడా ఏడ్చిందని వాక్యం చెప్తా ఉంది. ఎంతకాలము నువ్వు ఎదురు పోరాటం చేస్తూ ఉంటావు, నా మనోదుఖం వెళ్ళిపోవాలి, మనోవిచారం వెళ్ళిపోవాలని, ఆ కార్యం దగ్గర ఈ కార్యం చేస్తే బాగుంటుంది, నేను ఈ పని చేస్తే బాగుంటుంది, ఆ పని చేస్తే బాగుంటుంది, నాకు సంతోషం వస్తే సమాధానం వస్తుందని అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ సొంత ఆలోచన మేరకు ఏ ప్రయత్నము చేసినా అది శూన్యమే. ప్రియులారా, ఎప్పుడైతే నువ్వు దేవుని యొద్దకు వచ్చి ప్రభు సన్నిధికి వచ్చి ప్రభుని యొక్క కృప కొరకు నువ్వు కన్నీళ్లతో వేడుకున్నప్పుడు ప్రభు కార్యాన్ని, ఎప్పుడైతే మార్త ఆమె ప్రభు సన్నిధిలో ఏడ్చి ప్రభుని యొద్ద మొరపెట్టిందో ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఎక్కడుంచారు లాజరుని చెప్పి తీసుకొని వెళ్ళి వీరి పక్షముగా ప్రార్థించాడు. వారి పక్షముగా ప్రార్థించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి లాజరు మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పరిశుద్ధాత్మ దేవుడు మరి గొప్ప కార్యాన్ని వారి పక్షంగా చేశారు. ప్రియులారా, లాజరును, చనిపోయిన లాజరుని ప్రభు బతికించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా నీ పక్షముగా నా పక్షముగా గొప్ప కార్యాలను జరిగించి మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు. మార్త తన యొక్క వేదన అంతటిని, తన యొక్క దుఃఖం అంతటిని కన్నీటి పర్యంతమైపోయి మరి ప్రభు సన్నిధిలో ప్రియులారా కన్నీరు కార్చి ప్రభు సన్నిధిలో ప్రార్థించింది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారు లాజరు యొద్దకు వెళ్ళి లాజరు పక్షముగా ప్రార్థించి ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి లాజరును బ్రతికించి వారి చేతికి అప్పగించారు. ప్రియులారా, ఒకవేళ నీవు నీ పరిస్థితులలో, నీకున్నటువంటి వ్యాపారాలలోనేమి, నీ కుటుంబ విషయంలో నీ పరిస్థితి శూన్యమైపోయినప్పటికీ కూడా నీవు దేవుని సన్నిధికి వచ్చి నీ సమస్త పాపముల నిమిత్తమై నువ్వు చేసినటువంటి అవిధేయతలన్నిటిని బట్టి ప్రభు సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థించాలి. ప్రియులారా, కన్నీళ్లతో ప్రార్థించాలి. నీ కలుగుతున్నటువంటి శ్రమను బట్టి కన్నీళ్లతో ప్రార్థించాలి. నీ కంటి ఎదుటినటువంటి మరి యొక్క కార్యం ఏదైతే నిన్ను దుఃఖపెడుతుందో ఆ కార్యాన్ని బట్టి ప్రభు సన్నిధిలో కన్నీళ్లతో నువ్వు ప్రార్థించాలి. అది ఆర్థిక సమస్య కానీ, ఆరోగ్య సమస్య కానీ, ఆ యొక్క కుటుంబ సమస్య కానీ, ఏ సమస్య అయినప్పటికీ కూడా ప్రభు సన్నిధిలో నువ్వు కన్నీళ్లతో ప్రార్థించాలి. వాక్యం సెలవిస్తూ ఉంది, కన్నీళ్లతో విత్తువాడు సంతోషగానంతో పంట కోస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. పిల్లరా, అలాగే మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మరొక కుమారుడైనటువంటి నెహెమ్యాని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే ప్రియులారా, నెహెమ్యా రాజుగారి యొద్ద గిన్నెను అందించువాడై ఉన్నాడు. గిన్నెను అందించేటువంటి నెహెమ్యా తన యొక్క దేశము నుంచి మరి తన సహోదరులు నెహెమ్యా పనిచేసిన ప్రాంతానికి వచ్చినప్పుడు వారి క్షేమ సమాచారాన్ని గురించి అడిగినప్పుడు ఈ నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము మరి 3వ వచనం చూసినట్లయితే, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుశ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు
నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశానని భక్తుడైనటువంటి నెహెమ్యా చెప్తున్నాడు. ప్రియులారా, మనోదుఖం వచ్చేసింది, విచారం కలిగింది. తన కుటుంబీకులలో కొంతమంది చెరసాల్లో ఉన్నారని చెప్పేసి తెలుసుకున్నాడు. ఆ చెరసాల్లో ఉన్నటువంటి నిందను శ్రమను అనుభవిస్తున్నారని చెప్పి తెలుసుకున్నటువంటి నెహెమ్యా ప్రభు సన్నిధికి వచ్చి ఏడ్చాడు. ప్రియులారా, దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడు. ఆ యొక్క యెరూషలేమంతా కూడా కాల్చబడిపోయింది, సమస్తము శూన్యమైపోయింది. ప్రియులారా, బూడిదైపోయింది. ఆ యొక్క మాటలు వినినప్పుడు నెహెమ్యాకు బహుదుఖం కలిగింది. నీ ప్రయాణంలో అనుకోని విషయాల్లో కొన్ని సందర్భాల్లో నీ యొక్క ప్రయాణంలో కొన్ని విషయాలు నీకు వినపడుతూ ఉంటాయి. అవి వినపడినప్పుడు నువ్వు తట్టుకోలేక దిక్కుతోచని స్థితిలో నువ్వు ఉండి ఏడుస్తూ ఉంటావు. ఆ సందర్భంలోనే అనేక మందికి నువ్వు ఫోన్లు చేసేసి నీ స్నేహితులకో మరొకరికి నిలవైన వారికో ఎవరికో ఫోన్ చేసి సమస్తాన్ని చెప్పగలుగుతుంటావు, కానీ దేవుని యొద్దకు వచ్చి మాత్రం చెప్పలేవు. ప్రియులారా, ఈ రోజున ప్రభు నీతో అంటున్నాడు, అది ఏ సందర్భం అయినప్పటికీ, అది ఏ వార్త అయినప్పటికీ కూడా నువ్వు ప్రభుని యొద్దకు వచ్చి ప్రభునితో మాట్లాడటం నేర్చుకోవని ప్రభు సెలవిస్తావు. ఎందుకంటే నీ యొక్క అంగలార్పుని నాట్యముగా మార్చే దేవుడు ఆయన. ఇక్కడ నెహెమ్యా కూడా యొక్క అంగలార్పు అనేటువంటి అనుభవంలో ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడైతే నెహెమ్యా ఆ ప్రయాణంలోనికి ప్రవేశించాడో, నెహెమ్యా చేసిన పని ప్రభు సన్నిధికి వచ్చి ఏడ్చి ప్రార్థించాడు. ప్రియులారా, ఎప్పుడైతే నెహెమ్యా ఏడ్చి ప్రార్థించాడో, మన తర్వాత చదువుకుంటూ వెళ్ళిపోతే ఆ 2వ అధ్యాయంలో రాజు యొద్దకు వచ్చిన తర్వాత రాజు అతనిని చూసి, ఎందుకు నువ్వు ఇలా దుఃఖముఖంతో నా మొత్తం మాట్లాడిన తర్వాత ఆ విషయాన్ని మొత్తం నెహెమ్యా చెప్పేసిన తర్వాత రాజు నెహెమ్యా చెప్పిన మనవిని ఆలకించి నెహెమ్యా అవసరతలలో నెహెమ్యాకి ఏది అవసరమో అది రాజు నెహెమ్యా కోరికను తీర్చాడు. పిల్లల ఆ అవసరాన్ని తీర్చాడు. పిల్లల మీ తర్వాత నెహెమ్యా గ్రంథం చదువుకోండి, 1-2 అధ్యాయాలు. ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతా ఉన్నా. అది ఎటువంటి అవసరమైనప్పటికీ శూన్యములో సమస్తాన్ని సృష్టించే దేవుడు ఆయన, ఉన్నవి లేనట్లుగా చేసే దేవుడు ఆయన, ఎడారులు నీటి బుగ్గలను పుట్టించినటువంటి దేవుడు ఆయన, పరిశుద్ధాత్మ దేవుడు. ఆరిన నేల ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రం అనే మహాసముద్రమును పాయలుగా చీల్చి ఆరిన నేల మీద వారు నడిపించినటువంటి దేవుడు ఆయన. నిన్ను కూడా నడిపిస్తాడు. నువ్వు దుఃఖపడన అవసరం లేదు, వేదన పడన అవసరం లేదు. అయితే సజీవుడైనటువంటి నీ మొరను విన్నపాన్ని ఆలకించి అంగీకరించి సమాధానం ఇచ్చే దేవుని యొద్దకు వచ్చి నీవు ప్రభు సన్నిధిలో కన్నీళ్లతో ప్రభుని వేడుకున్నప్పుడు నీ అంగలార్పును ప్రభు నాట్యముగా మారుస్తాడు. ప్రియులారా, గర్భమున పుట్టిన బిడ్డను తల్లి మరిచిపోదేమో కానీ నేను నిన్నెప్పటికీ మరవనని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో ప్రభు మనందరినీ ప్రేమించి ప్రియులారా ఈ మంచి అవకాశం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు. చూడండి, ఆ యొక్క పాపపు స్త్రీ తన ప్రయాణములో అంగలార్పు అనేటువంటి అనుభవంలోనికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆమె కన్నీటి ప్రార్థన విన్నాడు. దావీదు కన్నీటి ప్రార్థన ప్రభు విన్నాడు. అలాగే ప్రియులారా, మరియ కన్నీటి ప్రార్థన ప్రభు విన్నాడు, లాజర్ను ప్రభు బతికించాడు. నెహెమ్యా కన్నీటి ప్రార్థన ప్రభు విన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని వద్ద నుంచి నెహెమ్యా అవసరత ఏమైనదో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అవసరాన్ని తీర్చుకోగలిగాడు. నీ అక్కర్లను తీర్చే దేవుడు ఆయన. ఆయన మహిమైశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నామ మహిమలో మీ యొక్క ప్రతి అవసరాన్ని ఆయనే తీరుస్తాడు. పిల్లారా, కనుక ఈ రోజు నుంచి నీ కలిగిన వేదన దుఃఖాన్ని బట్టి అటు ఇటు తిరగక, అటు ఇటు చూడక, నీ కన్నులు సూటిగా చూసి ప్రభు వైపు తిరిగి ప్రభు సన్నిధిలో చేరి కన్నీళ్లతో ప్రార్థించేద్దాం. ప్రభు ఇచ్చే దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. అలాంటి కృపా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ దయచేసి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్ముడా, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి బంగారు పాదాలకు నా తండ్రి, ఈ యొక్క సమయంలో కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడనని మీరు మాకు తెలియచేశారు ప్రభా. అందును బట్టి మీకు స్తుతులు. మా యొక్క అంగలార్పును నాట్యముగా మార్చబడాలి అంటే ప్రభా, మీ సన్నిధానములో ఎటువంటి ఆత్మ సంబంధమైన
అనుభవాన్ని కలిగి మేము జీవించాలో మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఎందరైతే వారి వారి దుఃఖాన్ని బట్టి, మనోవిచారాన్ని బట్టి, నాయన మనస్తాపాన్ని బట్టి, దుఃఖానికి గురి వారి కన్నీటిని బట్టి మీ సన్నిధానంలో చేరి ప్రార్థనలు, విజ్ఞాపనలు చేస్తున్నారో వారందరి జీవితాల్లో నాయన అద్భుతాలు జరిగించండి. వారి కన్నీటిని నాట్యముగా మార్చండి, అంగలార్పును నాట్యముగా మీరు మార్చినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రతి బిడ్డను నీ సాక్షులుగా మీరు నిలబెట్టుకున్నందుకు నీకు స్తోత్రాలు. కృప దయచేసి మీరు దీవించండి. ఈ దినపు నాయన ఈ కార్యక్రమాన్ని ప్రభా జరగటానికి నాయన సహాయం చేసినటువంటి ప్రియ బిడ్డలు నా తండ్రి గుండాబత్తిని సురేష్ గారు, ప్రియదర్శిని గారు, వారిని ప్రేమించి వారి దాంపత్య జీవితంలో నూతన సంవత్సరం దయాకిరీటాన్ని ధరింపచేశారు ప్రభా. అందుని బట్టి మీకు స్తుతులు. ఇదిగోనైనా వారి కుటుంబాన్ని దీవించండి, మీరు ఆశీర్వదించి వారికి ఇచ్చిన కుమార్తెను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి, నా ప్రభా, ఈ కార్యక్రమం అంతటిని మీ చేతికి అప్పగిస్తున్నాను. మీ మాటలు వింటున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలు దీవించండి, ఆశీర్వదించండి. అంగలార్పును మీరు నాట్యముగా మార్చి మీ సాక్షులుగా మీరు నిలబెట్టి దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, మన రక్షకుని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ రోజున ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు ప్రియ సోదరులు శ్రీమతి అండ్ శ్రీ గుండాబత్తిని సురేష్ గారు, మరి హవిలా ప్రదర్శిని గారు, వారి కుటుంబాన్ని, వారి దాంపత్య జీవితాన్ని ప్రభు ప్రేమించి నూతన సంవత్సరాన్ని ప్రభు వారికి అనుగ్రహించారు. అందుని బట్టి వారు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. అందుకొరకు వారికి కూడా మరి మొదటిగా దేవునికి స్తోత్రాలు. అంటే దేవుడు తన బిడ్డలను దీవించి ఆశీర్వదించునుగాక. మరి వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. వారికి ఉన్నటువంటి కుమార్తెను కూడా ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్స్ మేము ఇస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరందరూ కూడా అవసరత ఉన్నవారు మరి ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేయమని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. పిల్లరా, ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే మరలా వచ్చేవారం ఇదే సమయంలో కలుసుకుందాం. అంతవరకు పరిశుద్ధాత్మ దేవుని మహాకృప మనందరికీ తోడి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.